Hello, my dear students. Welcome back to my channel that is Edu Eagle. So today, this is your bio ma'am Anuradha. సో ఈ రోజు మనము ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే ఆల్రెడీ మీరు షార్ట్ చూసే ఉంటారు, దట్ ఈస్ రీకాల్ సిరీస్. అసలు ఈ రీకాల్ సిరీస్ వల్ల యూజ్ ఏంటనేది మనం ఫస్ట్ తెలుసుకొని మనం నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం సెషన్, ఓకేనా? సో మనకి ఈ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ దగ్గరికి వచ్చేసాయి కదా. సో ఈ టైంలో మనకి రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మరి టెక్స్ట్ బుక్ అంతా అన్ని తిరిగాయారంటే మనకి చాలా టైం అనేది తక్కువగా ఉంటుంది కదా. సో దాని గురించి మనం తక్కువ టైంలో సో ఎక్కువ అంటే ఈజీగా కాన్సెప్ట్స్ని రికాల్ చేసుకునేలాగా నేను ఈ సిరీస్ని ప్లాన్ చేస్తాను అనమాట, ఓకేనా? సో మనం చూద్దాము. ఫస్ట్ చాప్టర్ ఏంటి మనకి? సో యూ కెన్ సీ హియర్ దట్ ఈస్ న్యూట్రిషన్. సో ఈ న్యూట్రిషన్ అనే చాప్టర్లో మనం పార్ట్స్గా డివైడ్ చేస్తాం కదా. సో దాన్ని బట్టి మనం డిస్కస్ చేస్తాం, ఓకే? ఎస్. సో మనం ఆల్రెడీ చెప్పాను కదా. సో వాట్ ఈస్ అవర్ సిరీస్ నేమ్? దట్ ఈస్ ర్యాపిడ్ రికాల్ సిరీస్ అనమాట, ఓకేనా? సో ఈ న్యూట్రిషన్లో ఫస్ట్ సెషన్ అనేది నేను ఇక్కడ నెంబర్ మెన్షన్ చేశాను. అయితే ఈ సెషన్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఈ చాప్టర్లో ఫస్ట్ ఏం వస్తుంది అంటే న్యూట్రియంట్స్ అనే వర్డ్ మనకి తెలియాలి, అవునా? సో వాట్ ఈస్ దిస్ న్యూట్రియంట్స్? సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అంటే 7th 8th లోనే మనకు ఒక నాలెడ్జ్ ఉంది కదా. సో వాట్ ఆర్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అనేది. సో కొంచెం షార్ట్ కట్స్లో రాస్తున్నాను, ట్రై టు అండర్స్టాండ్. అండ్ మ్యాక్రో వచ్చేసి కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఇక్కడ వచ్చేటప్పటికి వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి, అవునా? అయితే ఇక్కడ సో ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మ్యాక్రో అండ్ మైక్రో ఇవన్నీ ఏంటి న్యూట్రియంట్స్, అవన్నీ ఎందుకు తీసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ రావచ్చు మనకి, ఓకే? సో ఇక్కడ క్వశ్చన్ అనేది ఎలా అడగొచ్చు అంటే వై డూ వీ నీడ్ ఫుడ్ అనేది. అంటే వినడానికి చాలా సిల్లీగానే ఉంటుంది క్వశ్చన్, బట్ ద క్వశ్చన్ మే కమ్ ఇన్ ద ఎగ్జామ్, ఓకే? వై డూ వీ నీడ్ ఫుడ్. సో జనరల్గా ఆలోచించండి, ఎందుకు కావాలి మనకి ఫుడ్? ఇప్పుడు నేను చెప్తున్నాను, టీచ్ చేస్తున్నాను, నాకు ఎనర్జీ కావాలి కదా. సో నాకు ఎనర్జీ కావాలంటే నా బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఎనర్జీ అనేది కావాలి. సో వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కదా. సో టు పర్ఫామ్ డిఫరెంట్ యాక్టివిటీస్ వీ నీడ్ ఫుడ్. అండ్ మన బాడీలో ఉన్న మెటబాలిక్ ప్రాసెస్ సరిగా జరగాలి అన్నా కానీ మనకి ఎనర్జీ అనేది కావాలి. ఆ ఎనర్జీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే త్రూ ద ఫుడ్. సో ఇవన్నీ మనకి రీజన్స్ రాస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ మనకి వచ్చేటప్పటికి నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ చాప్టర్లో బేసిక్ కాన్సెప్ట్ ఏముంది అంటే టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది. ఏంటది? టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్. సో మనకి టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్లో బేసిక్గా ఎన్ని ఉన్నాయి? ఆటోట్రాఫ్స్ అండ్ హెటరోట్రాఫ్స్, అవునా? సో వన్ ఈస్ ఆటోట్రాఫ్స్ and the second one is heterotrophs, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఆటో అంటే ఏంటి? సెల్ఫ్, సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అనమాట. సో హూ కెన్ ప్రిపేర్ ద ఫుడ్ ఆన్ దిర్ ఓన్? యూ ఆర్ మీ? ఐ కాంట్. యూ మే ఆస్క్ మ్యామ్ యూ విల్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ నా అని అడగొచ్చు. కానీ నేను ఏం యూజ్ చేస్తున్నాను ఇక్కడ? ప్రొడక్ట్స్ విచ్ కమ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ ఆర్ యానిమల్స్, okay? So we are depending directly or indirectly on the plants, but plants, they won't depend on us, okay? So they prepare for their food especially, okay? So they prepare their own food by using raw material. So here I am writing. So first we will be discussing about autotrophs, okay na? సో ఆటోట్రాఫ్స్ అంటే ఏమనుకున్నాము? దే కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. అండ్ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో రాసేటప్పుడు ప్రజెంటేషన్ స్కిల్స్తో పాటుగా మనకి డిఫైన్ సో అన్నారనుకోండి, ఆ డిఫైన్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ ఆటోట్రాఫ్స్ అన్నప్పుడు డెఫినేషన్ ఒకటి రాసి వదిలేయద్దు, ఓకే? సో దానికి తగ్గట్టుగా మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చామనుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ ఫెచింగ్ ఫర్ యూ టు గెట్ ఫుల్ మార్క్స్ అనమాట. అక్కడ ఇవాల్యుయేటర్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నా అలాంటి ఇవాల్యుయేటర్ అంటే ఐ విల్ బి సో హ్యాపీ ఇఫ్ యూ రైట్ ఎగ్జాంపుల్స్, ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకొని రాయండి, ఓకే? అండ్ ఏదైతే మీకు కన్ఫ్యూజింగ్గా ఉంది, అది క్లారిటీ లేని ఎగ్జాంపుల్స్ అనేది మనకి ఇక్కడ పెట్టద్దు, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ప్లాంట్స్ రాశారు, తర్వాత ఏదో మైక్రోబ్స్ రాశారనుకోండి, మిస్టేక్ అవుతుంది. అలా కాకుండా లైక్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అని రాశారనుకోండి, కరెక్ట్ అవుతుంది, అట్లా అనమాట, ఓకేనా? సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటి? హెట్రోట్రాఫ్స్ ఉంది కదా. ఈ హెట్రోట్రాఫ్స్ నెక్స్ట్ సెషన్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఈ సెషన్లో మనం ఆటోట్రాఫ్స్ గురించి మాట్లాడదాం, ఓకేనా? సో ఇక్కడ మనకి ఆటోట్రాఫ్స్, ఓకే మ్యామ్ ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూనే అంటున్నారు, ఇదంతా బాగానే ఉంది. అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటాయి? ఎస్, వెరీ గుడ్. సో దట్ ఈస్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ photosynthesis. What is it process, children? Photosynthesis. By using this process, plants prepare their own food by using the raw materials. So what are the raw materials utilized by the plants, children? Here, carbon dioxide, water, sunlight, etc. అవునా? సో ఇవన్నీ యూజ్ చేసుకొని ప్లాంట్ ఇట్ ప్రిపేర్స్ ఇట్ ఓన్ ఫుడ్. అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఒక ఇమేజ్ ఉంది.
అవునా? సో, ఈ ఇమేజ్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో, సింపుల్ ఇక్కడ మనకి ఈ ఇమేజ్ చూస్తే మనకి ఫోటోసింథసిస్ గురించి అనేది ఒక క్లారిటీ రావాలి. అండ్ కొన్ని సార్లు ఎలా అడుగుతారు అంటే ఇక్కడ మనకి ఇది కనిపిస్తుందా? ఓకే. ఇది కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మనకి ఇలా బాక్స్ లాగా ఇచ్చి క్వెషన్ మార్క్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే యూ హావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ దట్ యారో మార్క్ ఎటుంది అనేది మీరు చెక్ చేసుకొని మీరు అది బాక్స్ ఫిల్ చేయాలన్నమాట. సో, ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రాసెస్ హ్యాపెనింగ్ హియర్ అని కూడా అడగొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఫోటోసింథసిస్ అని రాయాలి. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ బానే ఉంది. అసలు ఇక్కడ మనకి కార్బన్ డయాక్సైడ్, వాటర్ రా మెటీరియల్స్‌ని యూజ్ చేసుకొని ప్లాంట్ ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకుంటుంది ఉన్నాము. అయితే ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ కావాలి? ఒక 1 మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ రావాలి అంటే అసలు ఫస్ట్ ఎవరు మనకి ఈ ఈక్వేషన్‌ని ప్రపోజ్ చేశారు? అంటే ద ఫేమస్ సైంటిస్ట్ సిబి వాన్ నీల్. హూ ఇస్ హీ? సిబి వాన్ నీల్. ఏ ఇయర్‌లో? 1931లో. సో, అతను ప్రపోజ్ చేసిన ఈక్వేషన్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. CO2 ప్లస్ H2O gives rise to CH2O plus O2 plus H2O. ఓకే. సో, ఇక్కడ చూసుకోండి మీరు. ఇక్కడ ఏం మిస్ అయ్యాను నేను ఇక్కడ? లైట్ అండ్ సారీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్‌లైట్. లైట్ అంటే సన్‌లైట్. సన్‌లైట్ అండ్ సన్‌లైట్ అని మనకేం కావాలి? క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కదా! సో, బై యూజింగ్ దిస్ రా మెటీరియల్స్ ప్లాంట్ అనేది ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకుంటాయి. అయితే నెక్స్ట్ మనకి ఇంకొక ఈక్వేషన్ ఉంది విచ్ వాస్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ రాబర్ట్ హిల్ అన్నమాట. ఓకే. సో, రాబర్ట్ హిల్. సో, అదేంటి అంటే నార్మల్ కామన్‌గా మనం యూజ్ చేస్తాం ఈ ఈక్వేషన్ 6CO2 plus 12H2O in the presence of sunlight and chlorophyll which gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O. అయితే ఇక్కడ మనకి మ్యామ్ ఇక్కడ మీకు ఒక డౌట్ మే అరైజ్ అదేంటి అంటే మ్యామ్ ఇప్పుడు ఎగ్జామ్‌లో ఇచ్చినప్పుడు ఎలాంటి ఈక్వేషన్ రాయాలి అనుకున్నప్పుడు బోత్ ఆర్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ఓన్లీ. కాకపోతే ఇఫ్ దే మెన్షన్ క్లియర్‌లీ అంటే వాళ్ళు క్వెషన్‌లో కరెక్ట్‌గా అడిగారు. అదేంటి అంటే మనకి సిపి వాన్ నీల్ ప్రపోజ్ చేసిన ఈక్వేషన్ అంటే ఇది రాయాలన్నమాట. ఇది రాయాలి. లేదు నార్మల్‌గా అడిగితే మీరు దీంతో రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ క్లోరోఫిల్ అనేది అనుకున్నాం కదా! అసలు ఈ క్లోరోఫిల్ ఏంటి? అది ఎక్కడుంటుంది? చెప్పండి మీరు. వెరీ గుడ్. సో, దిస్ ఈస్ అ క్లోరోప్లాస్ట్. సో, క్లోరోఫిల్ అనేది మనకి ఎక్కడుంటుంది అంటే క్లోరోఫిల్ అనేది ఏంటి యాక్చువల్‌గా దిస్ ఈస్ అన్ పిగ్మెంట్ ప్రెజెంట్ ఇన్ క్లోరోప్లాస్ట్ అనే సెల్ ఆర్గనెల్‌లో ఉంటుంది. ఈ క్లోరోప్లాస్ట్ అనేది మనకి దే ఆర్ ఎస్పెషల్లీ ఫౌండ్ ఇన్ ద ప్లాంట్ సెల్స్. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనము ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ని చూద్దాం. ఓకేనా? ఇందులో క్లోరోప్లాస్ట్ అనేది విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ 3 మెంబ్రెన్స్ అండ్ అందులో లాస్ట్ పార్ట్ అనేది ఫోల్డ్ అయి ఉంటుంది విచ్ ఫార్మ్స్ లైక్ స్టాక్ లైక్ స్ట్రక్చర్స్ అంటాం మనం. దాన్ని మనం గ్రానా అంటాము. అండ్ ఇంకొకటి కలర్లెస్ ఫ్లూయిడ్ ఉంటుంది. దాన్ని మనం స్ట్రోమా అంటున్నాం. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే మనకి హీమోగ్లోబిన్‌లో ఏమంటాము? హీమ్ అంటే ఐరన్ కదా! ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 1 ఆటమ్ ఆఫ్ ఐరన్ Fe కదా! సో, అలాగే సో, క్లోరోఫిల్ అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 1 ఆటమ్ ఆఫ్ మెగ్నీషియం. ఇది ఆబ్జెక్టివ్ పర్పస్ ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ ఈ 3 మెంబ్రెన్స్ అండ్ గ్రానా ఉంది కదా! సో, ఇక్కడ మనకి గ్రానాలో ఎలాంటి రియాక్షన్స్ జరుగుతాయి అంటే లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ జరుగుతాయి. లైట్ డిపెండెంట్ రియాక్షన్స్. వేరాజ్ స్ట్రోమాలో లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ జరుగుతాయి. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ జరుగుతాయి. ఓకేనా? సో, అయితే ఈ లైట్ ఇండిపెండెంట్ అండ్ లైట్ డిపెండెంట్ ని ఇంకొక పేరు వి కెన్ కాల్ విత్ అదర్ నేమ్స్ ఆల్సో లైక్ లైట్ రియాక్షన్ అని అనొచ్చు, లేకపోతే ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా అనొచ్చు. ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా అనొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనము బయోకెమికల్ ఫేజ్ అనొచ్చు. ఇది క్లియర్ కదా? ఇప్పుడు మీకు క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అన్నారు అనుకోండి. ఇప్పుడు నీకు ఇమేజ్ ద్వారా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు ఉంది కదా! సో, మనం డ్రా చేసి నేను కింద డ్రా చేస్తాను మళ్ళీ ఒకసారి ఇమేజ్ ద్వారా చూద్దాం ఇప్పుడు. ఓకే. సో, మనకి ఇక్కడ లేయర్స్ అనేది ఉంది కదా! సో,
హెచ్. ఓకే. సో ఇక్కడ మనకి 2 లేయర్స్ ఉన్నాయి కదా. సో థర్డ్ లేయర్ ఇదేదైతే ఉందో దీన్ని మనం గ్రానం అంటాం. ఓకేనా. సో ఈచ్ వన్ ఈస్ కాల్డ్ గ్రానం అండ్ స్టాక్ ని మనం థైలకాయిడ్స్ అంటాం, గ్రానథైలకాయిడ్స్ అంటాం. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లూప్ ఆఫ్ డిఎన్ఏ, లిపిడ్ గ్లోబ్యూల్, మెంబ్రెయిన్, అండ్ ఇక్కడ మనం మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సింది స్ట్రోమా అండ్ గ్రానా. ఓకేనా. సో గ్రానాలో మనకి ఏం జరుగుతాయి, లైట్ డిపెండెంట్ రియాక్షన్స్, స్ట్రోమాలో లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ జరుగుతాయి. అండ్ ఇంకా మనకి ఇందులో ఇంకొకటి మేజర్ పాయింట్ అనమాట, మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదేంటంటే అసలు ఏం జరుగుతుంది మనకి ఈ క్లోరోప్లాస్ట్ లో, సెల్ ఆర్గనెల్ లో మనకి 3 రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. అవి మెకానిజం ఆఫ్ ఫోటోసిన్థసిస్ లో మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ 3 పాయింట్స్ అనేది మీరు స్ట్రక్చర్ అడిగినప్పుడు చాలా క్లియర్ గా రాయాలన్నమాట. అందులో ఏంటంటే ఫస్ట్ ది స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్, దట్ ఈస్ C6H12O6. అండ్ ఇంకా మనకి కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఓకేనా. సో ఈ 3 స్టెప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ 3 స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు స్ట్రక్చర్ అయిపోయింది కదా, మనం నెక్స్ట్ దేనికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్, చెక్ హియర్. ఓకేనా. సో నెక్స్ట్ మనము మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ గురించి మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకుందాము, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. అయితే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, సో 2 రియాక్షన్స్ ఉన్నాయి, లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ కదా. సో మనకి ఇవి డిఫరెన్సెస్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, క్వశ్చన్ డిఫరెన్సెస్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనం ఇక్కడ చూసినట్లయితే అసలు ఏం జరుగుతుంది అంటే డ్యూరింగ్ డే టైం ఎప్పుడైతే మనకి సన్లైట్ అనేది ఒక ప్లాంట్ మీద పడుతుందో, ప్లాంట్ లో ఉన్న లీఫ్లోనే కదా మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్, క్లోరోప్లాస్ట్ సెల్ ఆర్గనెల్ ఉంటుంది, అందులో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ సన్లైట్ అనేది ఎప్పుడైతే మనకి లీఫ్ మీద పడుతుందో, ఈ లీఫ్ లో ఉన్నటువంటి ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుందా, సో దిస్ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఏమవుతుంది, యాక్టివేట్ అవుతుంది. సో ఈ యాక్టివేట్ అయిన క్లోరోఫిల్ ఏం చేస్తుంది అంటే, మనము ఆల్రెడీ రా మెటీరియల్స్ లో డిస్కస్ చేసుకున్నాం కదా ఫోటోసింథసిస్ కి వాటర్ అనేది. సో ఈ యొక్క వాటర్ మాలిక్యూల్ ని స్ప్లిట్ చేస్తుంది, దాన్ని మనం H+ అండ్ OH- గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ H అంటే హైడ్రోజన్ అండ్ OH- అంటే హైడ్రాక్సిల్ అయాన్. అంటే ఇక్కడ మనకి ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంది కదా, సో దీన్ని మనము ఫోటోలైసిస్ అంటాం. ఫోటోలైసిస్ అనొచ్చు, లేకపోతే హిల్స్ రియాక్షన్ అని కూడా అనొచ్చు. హిల్స్ రియాక్షన్ ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. హిల్స్ రియాక్షన్ అన్నప్పుడు స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్. ఓకే. ఫోటో లైసిస్ బ్రేక్ డౌన్. వాట్ ఇస్ బ్రేకింగ్ డౌన్ హియర్, వాటర్ మాలిక్యూల్, అంతే సింపుల్. ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ OH- అయాన్స్ ఉన్నాయి కదా, ఈ OH- అయాన్స్ అనేవి సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ జరగడం వలన ఇక్కడ ఏం ఫామ్ అవుతాయి అంటే వాటర్ అండ్ ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ వాటర్ అనేది ప్లాంట్ యూటిలైజ్ చేసుకుంటుంది, ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడ దీంతో పాటు మనకి ఎండ్ ప్రొడక్ట్స్ లో మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP అండ్ NADPH. ఓకేనా. ATP ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, నికోటినమైన్ ఎడినైన్ డైనిక్లోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ ఓన్లీ. దిస్ ప్రాసెస్ వోంట్ అకర్ డ్యూరింగ్ ద నైట్ టైం. అందుకే మనం దాన్ని లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటున్నాం, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు
ఓకేనా. సో ఈ H ప్లస్ ఉంది కదా, సో దిస్ H ప్లస్ combines with the end product of this light reaction, that is NADP, to form NADPH. ఈ H ఏదైతే ఉందో that combines with the carbon dioxide which is a raw material in the photosynthesis. Okay, by using the energy ATP which forms a carbohydrate, that is C6H12O6, and this carbohydrate later it will be stored in the plant as a starch. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఇక్కడ? వాట్ ఆర్, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ అంటే ఇవి రాయాలి, వాటర్ అండ్ ఆక్సిజన్. అండ్ వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డార్క్ రియాక్షన్ అంటే ఏం రాయాలి? కార్బోహైడ్రేట్ ఆర్ స్టార్చ్. ఆప్షన్స్ ని బట్టి మీరు రాయొచ్చు అనమాట. అయితే ఇది ఇంకొకటి, ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే లైట్ లేనప్పుడే జరుగుతుందా అంటే కాదు. అంటే ఈ ప్రాసెస్ జరగడానికి లైట్ రియాక్షన్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా మనకి డార్క్ రియాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి విత్ ఇన్ 1,000th ఆఫ్ ద సెకండ్, అంత తక్కువ టైంలో మనకి జరుగుతుంది కాబట్టి దిస్ రియాక్షన్ లైట్ రియాక్షన్ ఇస్ ఫాలోడ్ బై ద డార్క్ రియాక్షన్ అనమాట. ఓకేనా. సో అయితే ఇప్పుడు మనకి దీన్ని మనం ఏ రియాక్షన్ అంటున్నాము? డార్క్ రియాక్షన్ అంటున్నాం. అర్థమైందా? సో లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో మనకి ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని మనం రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ అని అంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి అంత ఈజీగా చెప్పినంత ఈజీగా అయితే ప్రాసెస్ అండ్ కార్బోహైడ్రేట్ ఫార్మేషన్ అయితే ఉండదు. మనకి ఈ ప్రాసెస్ లో మనకి చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనము క్లియర్ గా ఇంటర్మీడియట్ లెవెల్ బైపీసీ తీసుకుంటే అప్పుడు మనం క్లియర్ గా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా. సో ఇప్పుడు మెకానిజం ఆఫ్ ఫోటోసిన్థసిస్ అర్థమైంది అండ్ చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. సో డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి అండ్ ఇదనమాట. అండ్ ఇక్కడ మనం సైంటిస్టుల గురించి మాట్లాడుకుందాము. క్లోరోఫిల్ ఒక కొంతమంది సైంటిస్టులు, ఈ పార్ట్ వరకు మనకి ఏదైతే డిస్కస్ చేసామో దాని గురించి. రైట్ నా ఇక్కడ మనం ఫస్ట్ 1931లో ఎవరు మాట్లాడుకున్నాము? సిబి వాన్ మీల్ ఫర్ ఫోటోసింథసిస్. ఓకేనా, ఇది క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద ఇయర్ 1817 Pelletier and Cavendou. Pelletier and Cavendou వీళ్ళు ఏం చేశారు అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ ని కనుక్కున్నారు. సో ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ని కనుక్కొని దే హ్యావ్ గివెన్ ద నేమ్ ద క్లోరోఫిల్, ద గ్రీన్ కలర్ పిగ్మెంట్ ప్రజెంట్ ఇన్ ద లీఫ్. అండ్ ఈ క్లోరోఫిల్ కి మీనింగ్ ఏంటి అంటే గ్రీన్ లీఫ్ అని అర్థం. అది మనకి ఆబ్జెక్టివ్ పర్పస్ లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ క్లోరోఫిల్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మళ్ళీ మనకి ఒక డౌట్ వస్తుంది కదా. సో దానికోసము ఇన్ ద ఇయర్ 1883 ఇంకొక సైంటిస్ట్, దట్ ఈస్ జూలియస్ వాన్ సాక్స్. So he observed and at last he concluded that this chlorophyll pigment is present in the one of the cell organelle of the plant cell, that is chloroplast అనేది మనకి క్లారిటీ ఇచ్చారు. అండ్ దాని తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఇన్ ద ఇయర్ 1954లో ఈ క్లోరోప్లాస్ట్ ని సక్సెస్ఫుల్ గా మనకి ఐసోలేట్ చేశారు సెల్ నుంచి మనకి సైంటిస్ట్ హిస్ డానియల్ ఐ ఆర్నాల్డ్. ఓకేనా, చాలు. ఇప్పుడు మనం ఒక్కసారి ఏవైతే పాయింట్స్ డిస్కస్ చేసుకుందామో అవన్నీ ఇక్కడ చూద్దాం. ఓకేనా, యాజ్ ఐ టోల్ యూ. సో వాళ్ళు ఈక్వేషన్ ఈ ఇమేజ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సిబి వానిల్ అండ్ 1931 అండ్ ఈక్వేషన్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ రియాక్షన్ మనం అనుకున్నాం కదా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, ఇది ఒకటి. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్ కి ఒక సెషన్ ప్లాన్ చేశాను. సో అక్కడ మీకు క్లారిటీ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా. సో ఈ పార్ట్ ని మనం డిస్కస్ చేసాం అనమాట, క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే 1817లో మనకి ఇక్కడ సైంటిస్ట్ పెల్లెటియర్ అండ్ క్యావెండూ వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 1883లో జూలియస్ వాన్ సాక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి ఇది టిఎస్ ఆఫ్ లీఫ్ అనమాట. ఈ గ్రౌండ్ టిష్యూ అనేది గ్రీన్ కలర్, ఈ లైన్స్ ఉన్నాయి, దాంట్లో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. దాని వల్ల మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి డానియల్ ఐ ఆర్నాల్డ్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అండ్ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఈ 3 పాయింట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మెకానిజంలోకి వచ్చేటప్పటికి ఈ స్టెప్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాము. దీన్ని మనం ఫోటోలైసిస్ అంటున్నాం కదా. సో ఇదనమాట.
ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది ఉంది కదా ఫోటోలైసిస్, అండ్ ఇక్కడ మనకి ఇది ఇక్కడ చూడండి, అండ్ దీన్ని మనం హిల్స్ రియాక్షన్ అని కూడా అనొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏమేమి ఎండ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి, ఎసిమిలేటరీ పవర్స్ అంటాం. ఏటీపీని ఎన్ఏడిపిహెచ్ని మనం ఏమంటున్నాము, ఎసిమిలేటరీ పవర్స్. ఓకేనా. సో ఈ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ మనం లైట్ రియాక్షన్లో ఫామ్ అయినవి డార్క్ రియాక్షన్లో యూజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎండ్ ప్రొడక్ట్స్ అయిపోయినాయి. సో దిస్ ఈస్ అబౌట్ ద కాన్సెప్ట్స్ వాట్ వీ డిస్కస్డ్ ఇన్ దిస్ సెషన్. ఓకేనా. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మనకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.